తమిళనాడులోని తిరుపరకుండ్రం కొండపైన ఉన్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయమే అక్కడి దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పునిచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చంటూ ఆదేశాలు ఇవ్వగా తమిళనాడు ప్రభుత్వం తదను అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డీఎంకే నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి జస్టిస్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ లేఖ అందించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. శబరిమల ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు తీర్పు వల్ల సామాజిక అశాంతి చెలరేగిన అప్పట్లో ఏ న్యాయమూర్తిపైన అభిశంసన ప్రతిపాదన తీసుకురాలేదని తెలిపారు. కేవలం తీర్పుపై న్యాయపరమైన పునఃపరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఓ మాజీ సీజేఐ హిందూ భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే మాజీ సీజేఐపై న్యాయవాది విమర్శలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుని రాజకీయ పార్టీలు ఇప్పుడు హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సాంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పు ఇచ్చిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. ఆ తీర్పునకు ప్రతిగా డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు 120 మందికి పైగా న్యాయమూర్తి అభిశంసనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపులేనని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే సాక్ష్యాలతో నిర్ధారిత దుర్వినియోగం లేదా ఆసక్తిత అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేవలం ఒక తీర్పు నచ్చలేదన్న కారణంతో కేసులో తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని పంపే ప్రయత్నమే ఇదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ముప్పుగా మారుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ పక్షపాతం లేకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సంస్థాగత మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ అవసరాలను భక్తులే స్వయంగా నిర్వహించుకునేలా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా మతపరమైన వ్యవహారాలు శాంతియుతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.